నమస్కారం అందరికీ. మన యూత్‌ని మోసం చేస్తున్నారు వీళ్ళంతా. మనకు బలమైన ఫుడ్ దొరకనిస్తలేరు. ఇప్పటికే అంతా కెమికల్ ఫుడ్. ఎక్కడ చూసినా కెమికల్ ఫుడ్ అన్నీ కల్తీయే జరుగుతున్నాయి. ఏది కొన్నా గానీ, ఏది తీసుకున్నా గానీ దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్సే తప్ప ఏది కూడా మనకు ఆరోగ్యం ఇచ్చే ఫుడ్ దొరుకుతలేదు. నీరు కలుషితమే, గాలి కలుషితమే, భూమి కలుషితమే, అంతా కలుషితమైపోయింది. ఈ కలుషితమైన వాతావరణంలో మనం జీవిస్తున్నాం. పూర్వీకులకి ఎంత స్వచ్ఛమైన గాలి, భూమి, నీరు, నేల ఎలా దొరికిందో మనకు అట్లా స్వచ్ఛమైన ఏవి దొరుకుతలేవు. మన ఈ కార్పొరేటర్స్ కంపెనీస్ కానీ, ఇంత ఫ్యాక్టరీలు కానీ, వెహికల్స్ కానీ విపరీతమైన రేడియేషన్ని, పొల్యూషన్ని రిలీజ్ చేస్తుంది తప్ప దీనివల్ల అంత కల్తీ జరుగుతుంది. విపరీతమైన కల్తీ అయిపోతుంది భూమి. మనము యూత్ అంతా కూడా దీని గురించి ఒకసారి ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది మన భూమి మీద? అసలు ప్రపంచం ఏ దేశాల మీద ఏం జరుగుతుంది? అసలు ఈ వాతావరణం ఎందుకు ఇంతగానం చేంజ్ అవుతుంది అనేది దీని గురించి యూత్ అంతా ఒకసారి ఆలోచించాలి. ఏదో చదువుకున్నాము, కష్టపడినాము, జాబ్ తెచ్చుకున్నాము, ఏదో బిల్డింగ్ కట్టేసినాము అన్నట్టు ఉంటే మనకు ఫ్యూచరే లేదు. ఇప్పుడు ఈ క్షణంన ఎంతమంది రోగాల బారిన పడి ఎంతమంది యూత్ చనిపోతున్నారో కూడా ఎవరికి సరిగా తెలియదు. ఇంతమంది చనిపోవడానికి కారణం ఇదంతా పొల్యూషనే కదా. మనకు ఫ్యూచరే లేదన్నప్పుడు ఫ్యూచర్ కోసం అసలు ఎందుకు అంతగానం ప్రాకులాడుతున్నారు, అంతగానం ఎందుకు ఉరుకుతున్నారు? మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, మన సంతోషానికి మించిన సంపద లేదు. దేని దేనికోసం పరుగులాడుతున్నారు? ఎందుకు అంతగానం రాత్రనక పగలనక ఓన్లీ జాబు డ్యూటీ చేసుకుంటే సరిపోతుందా? మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియద్దా? అసలు ఎందుకు ఇట్లా ఎవరు ఆలోచించకుండా అయిపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. తనకు మంచిగా దేవుడు భూమి ఇచ్చి దాని మీద నీరు, గాలి, నిప్పు అన్నీ మనకు ఫ్రీగా ఇచ్చిండు. మనం మాత్రం మనుషులు మన స్వార్థాల కోసం ఇవన్నీ వాడుకుంటూ ఫ్రీగా దొరికే నీళ్ళను కొనుక్కొని తాగుతున్నాము. ఫ్రీగా దొరికే అగ్గిని మనం గ్యాస్ కొనుక్కొని స్టవ్ మీద వండుకుంటున్నాము. ఎందుకు? దేవుడు ఇంత మంచిగా న్యాచురల్గా ఫ్రీగా ఇచ్చినప్పుడు అవి యూజ్ చేసుకుంటా మన పూర్వీకులు బతికినప్పుడు మనం ఎందుకు అట్లా బతకకూడదు? మనం ఎందుకు ఇలా ఇలా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటా వినాశనాన్ని వైపు ఎందుకు మనం నడవాలి? ఇప్పటికైనా మార్పు రాదా? యూత్ అందరు కలిసి కొంచెం ఆలోచించండి. దీనికి ఏదన్నా ముందుకు తీసుకెళ్దాము. మనము మన భూమిని, మన నేచర్ని, మన జంతువులను మనమే కాపాడుకోవాలి. మనకే ఫ్యూచర్ లేనప్పుడు ఇంకా ఇంట్లో కూర్చొని బిల్డింగ్లు కడదాము, ఆస్తి సంపాదించుకున్నాము, ఇంకా జాబ్ల కోసమని ఇంకా పరిగెడుతూనే ఉంటారా జీవితంలో? మన యూత్ అందరం అనుకుంటేనే ఇది జరుగుతుంది. ఇంత పొల్యూషన్ని, ఇన్ని వెహికల్స్ కానీ, కరెంట్ కానీ ఇవన్నీ బంద్ చేస్తేనే ఈ భూమి మనకు మంచిగా ఉంటుంది. లేదు అంటే మాత్రం మొత్తం నాశనం అయిపోతుంది. కనీసము 5 సంవత్సరాలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు భూమికి. భూమి కండిషన్ చూస్తే అలా ఉంది. ప్రకృతి విపరీతమైన కోపంతో ఉంది. ప్రకృతిని ఆపడం మాత్రం ఎవ్వరి తరం కాదు. ఇది మాత్రం ఏ సీఎం రాని, పిఎం రాని, ఎంతమంది నేతలు వచ్చినా, ఏది చేసినా కానీ, గట్టి గాలి వచ్చినా, గట్టి వర్షం వచ్చినా, ఏదైనా మనిషి దాన్ని ప్రకృతిని మాత్రం ఆపలేడు అస్సలకి. సో ప్రకృతిని మనం ఎంత కాపాడితే ప్రకృతి మనల్ని అంత కాపాడుతుంది. లేదు, ఇదంతా మాకు అవసరం లేదు, మేము ఈ టెక్నాలజీ కావాలి, ఈ వెహికల్సే కావాలి, ఇలానే మేము ఎంజాయ్ చేసుకుంటూ ఉంటామంటే మాత్రం భూమికి ఎంతో సమయం లేదు. భూమి మాత్రము ఇంకా మీ పొల్యూషన్ని ఇదంతా భరించుకునే అంత భూమికి అంత లేదు. ఇది నాశనం అయిపోతుంది. ఎన్నో సంవత్సరాలు లేదు, నాకు తెలిసి 5 సంవత్సరాల కంటే సంవత్సరాలు ఉండదేమో అని అనిపిస్తుంది. భూమి కండిషన్ అలా ఉంది. ఇప్పుడు ఇంటింటికి మనం బోరేస్తున్నాం అంటే ఇంటింటికి ప్రతి ఊరిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ప్రతి ఇంటికి బోరు పడితే భూమికి ఎన్ని హోల్స్ పడుతున్నాయి? ఇప్పుడు మన భూమి మీద ఎన్ని హోల్స్ దిగుతున్నాయి? అది భూమి గతి తప్పుతుంది. దీని వలన ఎన్ని ఎఫెక్ట్ జరుగుతుంది? ప్రకృతి మార్పు జరిగిపోతుంది, వాతావరణంలో మార్పు వస్తుంది. ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా? మొత్తం శాటిలైట్స్ అన్ని పైకి పంపించి భూమి చుట్టూ చెత్త వేసి పెట్టి వాటి గాలి అవి పోయే దిశలు కూడా మార్చేస్తుంది. భూమి 90 డిగ్రీస్ ఉండేది ఇలా బెండ్ అయింది. భూమిలో ఉన్న ఇన్నర్ కోరు రివర్స్ తిరుగుతుంది. ఇంత వేడెక్కడం వల్ల మంచు మంచులో మొత్తం కరిగిపోతుంది, భూకంపాలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఇన్ని జరుగుతుంటే కూడా మనుషులు న్యూస్ చూసి అయ్యో అక్కడైందట ఇక్కడైందట అని అనుకుంటున్నారే తప్ప ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మరి ఇవన్నీ తగ్గించడానికి మనం ఏం చేయాలి, మన ప్రకృతిని కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుంది ఏంటి అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా అసలు?
మేము దీనికోసమే కదా పాదయాత్ర చేస్తున్నాము. అందరం ఫ్యామిలీ అందరం కలిసి నడుస్తున్నాము. అన్నీ వదిలేసి మన ప్రకృతిని కాపాడాలి. మన పిల్లలకు భవిష్యత్ అనేది లేదు. ఇవన్నీ ఈ వెహికల్స్, ఫ్యాక్టరీస్‌లు, కార్పొరేట్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ రసాయనాలు ఏవైతే రిలీజ్ చేసే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ బంద్ చేయాలనే కదా మేము పోరాడేది. ఇది మా పాదయాత్ర ఏదో ఒక్క రోజుకు 4 రోజులు చేసి ఆగేది కాదు. ఇవన్నీ ఈ కరెంటు, వెహికల్ ఇవన్నీ బంద్ చేసేంత వరకు ఖచ్చితంగా మా పాదయాత్ర నడుస్తూనే ఉంటది. దీనికి యూత్ అంతా సపోర్ట్ చేసి యూత్ అంతా మనమందరం ఒక్కటైతేనే ఇది జరుగుతది. మనమందరం ఒకటి కావాలి. ఈ టెక్నాలజీ ఇవన్నీ వదిలేస్తేనే ఈ భూమి మంచిగుంటది. మన ఫ్యూచర్ మంచిగుంటది. మనకు స్వచ్ఛమైన భోజనం దొరికే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఇదంతా వినాశనానికి దారితీస్తది. ఎన్నో సంవత్సరాలు లేదు భూమికి. ఈ టెక్నాలజీ కానీ, వెహికల్స్ కానీ విపరీతమైన పొల్యూషన్, రేడియేషన్, విపరీతమైన రోగాల్ని తెస్తుంది. చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి కూడా విపరీతమైన రోగాలు వస్తున్నాయి. 20 ఏళ్ళకు కూడా చాతగానితనం వస్తుంది. ఎందుకు ఇదంతా చెప్పండి? మన పూర్వీకులు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత మంచిగా బతికిరు. ఒకసారి మీరు పోయి మీ తాతను, మీ అమ్మని, మీ ముసలోళ్ళని అడిగి చూడండి. ఒకసారి కరెంట్ లేనప్పుడు మీరు ఎట్లా జీవించేవాళ్ళమ్మా? అప్పుడు ఎంత ఫుడ్ దొరికింది? అది ఎంత స్ట్రాంగ్ ఉండేది? ఎట్లా పని చేసేది? 100 సంవత్సరాలు వాళ్ళు అలా బతికిరంటే దానికి గల కారణం తెలుసుకోండి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇదంతా వచ్చినాక అందరూ 30 సంవత్సరాలకి గోళీలు తినుడు, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్లు, కిడ్నీల రాళ్ళు. అసలు యూత్‌కి కనీసం కష్టపడి పని చేసి ఒక బిల్డింగ్ కడదామంటే అది కూడా చేత కావట్లేదు ఎవరికీ. అన్ని నరాల వీక్‌నెస్, కిడ్నీలలో రాళ్ళు ఇలా విపరీతమైన రోగాలతోటి అందరూ ఉన్నారే గానీ ఎవరి ఇండ్లలో కూడా ప్రశాంతంగా జీవించింది లేదు. ఎవరి ఇంట్లో శాంతి లేదు, నెమ్మది లేదు. మేమైతే మన యూత్ కోసం, మన ఫ్యూచర్ కోసం, మన ఎర్త్ కోసం, మన నేచర్ కోసం పాదయాత్ర చేస్తున్నాము. మేము ఫైట్ చేస్తున్నాము. మాతో కూడా యూత్ ప్లీజ్ మీరు కొంచెం ఆలోచించండి. ఈ సబ్జెక్ట్ ఏది చిన్నది కాదు. ఇది మన ఫ్యూచర్‌కి సంబంధించిన విషయము. ప్లీజ్ దీని గురించి అందరూ ఆలోచించి మాకు సపోర్ట్ చేయండి. ఈ సబ్జెక్ట్‌ని గవర్నమెంట్ దాకా చేరే వరకు మీరు మాకు సపోర్ట్ చేస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ అండ్ మీరు ముందుకొచ్చి మాతో పాటు ఫైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.